ఓకే. ఇప్పుడు నా జర్నీ చెప్పబోతున్నాను. అయితే నేను టీచర్‌గా వర్క్ చేసేదాన్ని. సో, టీచర్‌గా వర్క్ చేస్తూనే నేను స్కార్విల్ డిజిటల్ అకాడమీలోనైతే జాయిన్ చేశాను. కొందరు అంటారుగా కంప్లీట్‌గా జాబ్ పోయే వరకు ఎందుకు చూడడం, ముందుగానే ఆలోచించి ఈ జాబ్‌లో ఉంటూనే వేరే దాని కోసం వెతుక్కోవాలి అని. సో, అది నా మైండ్‌లో ఉండేది. నేను జాబ్ ఎప్పటివరకు చేస్తానో తెలీదు. సో, నాకైతే ఇంకా వేరే ఇన్‌కమ్ జనరేట్ చేసేలాగా నేను ఇంట్లో ఉంటూనే వర్క్ అనేది చేసుకోవాలి అండ్ నా ఫ్యామిలీకి అనేది సపోర్ట్ ఇవ్వాలి అనే థాట్ తోటి నేను టీచింగ్ ఫీల్డ్‌లో ఉంటూనే ధైర్యం చేసి నేను ప్లాటినంకి అయితే ఎన్రోల్ అయ్యానండి. సో, అలా నేనైతే ప్లాటినం ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. అండ్ నేను నాకు దొరికే ఈవినింగ్ అవర్స్‌ని యూజ్ చేసుకొని నేను ఫస్ట్ అయితే అఫిలియేట్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నాను. సో, అఫిలియేట్ మార్కెటింగ్ చూస్ చేసుకొని దానికి సంబంధించిన స్కిల్స్ అనేవి నేను ఈవినింగ్ అవర్స్‌లోనే కంప్లీట్‌గా నేర్చుకొని వితిన్ 2 డేస్‌లోనే నా ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకున్నాను. సో, అది అయితే నాకు చాలా హ్యాపీ. ఎప్పటివరకి నేను ఇంత తక్కువ టైం యూజ్ చేసుకొని నేను చేసుకుంటానా లేదా అని డౌట్‌గానే ఉండేదాన్ని. బట్ వన్స్ నాకైతే ఇన్‌కమ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిందో నాకు అది కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరిగిపోయింది. నేను చెయ్యాలి. నేను స్ట్రాంగ్‌గా ఒక గట్టిగా అడుగేసానండి. ఎలా అయినా సరే నేను ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలి. అది ఫ్యూచర్‌లో కూడా నాకు ఉపయోగపడాలి అనే థాట్ తోటే నేను గట్టిగా స్ట్రాంగ్‌గా ఒక డెసిషన్ తీసుకొని ముందుకైతే నా టైంని నాకు ఈవినింగ్ అవర్స్ అంటే మార్నింగ్ అవర్స్ అంతా నాకు టీచింగ్ ఫీల్డ్‌లోనే గడిచిపోయేది. సో, నాకు దొరికేది ఈవినింగ్ అవర్స్ మాత్రమే. సో, ఆ ఈవినింగ్ అవర్స్‌లో కూడా నేను చాలా నేర్చుకున్నాను. అండ్ లైవ్ సెషన్స్ వినేదాన్ని. లైవ్ సెషన్స్‌లో కూడా ప్రతి ఒక్కటి నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. అది కాన్ఫిడెన్స్ తోటి. నేను చెయ్యాలి అనేది. మళ్ళీ ఇంకొకటేంటి ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ అనేవి నాకు ఎలా ఉపయోగపడతాయి అనేది కొందరికి క్వెషన్ మార్క్ ఉంటుంది. బట్ నాకైతే నేను టీచింగ్ ఫీల్డ్‌లోనే ఆ స్కిల్స్ అనేవి నాకు చాలా ఉపయోగపడ్డవి. సో, ఆ టీచింగ్ ఫీల్డ్‌లోనే ఉంటూనే వీడియో ఎడిటింగ్ అనేది స్కూల్‌లో చేసిచ్చేదాన్ని, పోస్టర్స్ చేసిచ్చేదాన్ని. అండ్ నేను నేర్చుకున్న నాలెడ్జ్ అంతా అక్కడ నేను ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. సో, అట్లా నాకు ఆ స్కిల్స్ అనేవి కంప్లీట్‌గా ఉపయోగపడ్డాయి. అండ్ అటు టీచింగ్ ఫీల్డ్‌లో ఆ స్కిల్స్‌ని యూజ్ చేసుకుంటూ అండ్ ఇటు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ నా జర్నీ అయితే సాగింది. అండ్ 4th మంత్‌లోనే నాకు 1,00,000 అయితే ఎర్న్‌లో జనరేట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు 1,00,000 క్రాస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్‌లోనే నేను కంప్లీట్‌గా నాలెడ్జ్ అనేది నాకు వచ్చేసింది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్‌లో కూడా నేను క్యాన్వా అండ్ పింట్రెస్ట్, చాట్‌జీపీటీ అండ్ వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇవన్నీ నేను నేర్చుకున్నానండి. సో, నా సెల్ఫ్‌గా నా ఓన్‌గానే నేను చేసుకుంటాను. ఎవ్వరి హెల్ప్ తీసుకోను. సో, ఇలా నా జర్నీ అయితే జరిగింది. అయితే కొందరు క్వెషన్ ఏసారు. ఏం క్వెషన్ ఏసారు? ఇది ఫేకా? రియలా? వేరే ప్లాట్‌ఫామ్‌లో ఉన్నట్టుగా ఇది గాని జాయిన్ చేయించేసుకొని తర్వాత వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటుందా? ఉండదా? మన పే చేసిన మనీ అన్న మనకు రిటర్న్ వస్తాయా? లేదా? అని చాలామంది నన్ను డౌట్ అడిగారండి. సో, దానికైతే ఎట్లాంటి డౌట్ పెట్టుకోవద్దు. ఇది కంప్లీట్‌గా జెన్యూన్ యాప్ అండ్ తెలంగాణ సర్టిఫైడ్ కంపెనీ ఇచ్చిన తెలంగాణ సర్టిఫైడ్ కంపెనీ. సో, దీని గురించి అయితే ఏ రకంగా కూడా మీరు అనుకోవద్దు. సో, ఎట్లాంటి డౌట్ పెట్టుకోకుండా మీ జర్నీని ఒక డిజిటల్ వేలో తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లాట్‌ఫామ్. సో, మీకు మీరుగా ఒక స్ట్రాంగ్ స్టెప్ వేస్తేనే బెటర్ అండి. సో, ఒక హౌస్ వైఫ్‌గా ఉంటూనే మిమ్మల్ని మీరు ఒక ఇండిపెండెంట్ వుమెన్‌గా చూసుకోవాలి అని అంటే మాత్రం ఇట్లాంటి వాళ్ళకి చాలా కంప్లీట్ సపోర్ట్ అనేది మనకి దొరుకుతుంది. సో, యూ క్యాన్ అంతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.